ఈ పండుగ శుభవేళ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎక్కడ చూసినా క్రిస్మస్ హడావుడి, చర్చెస్‌లో దేవుని తెలుసుకున్న గృహాల్లో స్టార్స్ పెట్టుకోవడం, ఇంటిని డెకరేషన్స్ చేసుకోవడం, ట్రీస్‌ని పెట్టుకోవడం, అందంగా ఇంటిని తయారు చేసుకోవడం, అందంగా తయారవ్వడం, చర్చికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా? మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ పండుగ శుభవేళ క్రిస్మస్ గురించి మాట్లాడడానికి ఒక ప్రధానమైన జంట గురించి నేను మాట్లాడుతున్నాను. మరెవరంటే క్రీస్తు జననానికి ప్రధానమైన ఇద్దరు వ్యక్తులు. ఒకరు మరియమ్మ, మరొకరు యోసేపు. మరియమ్మ గారి గురించి, యోసేపు గారి గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అంతకు ముందుగా చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. మోక్ష సందేశం ద్వారా ఈ క్రిస్మస్ పర్వదినాన్ని రోజున నా ప్రభా, ఈ పండుగ వేళ నా ప్రభా మీ ప్రియబిడ్డలతో మాట్లాడడానికి నాయన మరియమ్మ, యోసేపు గారి గురించి ముచ్చటించడానికి నా ప్రభా నాయన ఇదిగో సమయాన్ని ఇచ్చినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా యేసయ్య నీకే వందనాలు. నాయన అనేకమైన చోట్ల నా ప్రభా ఈ పర్వదినాన్ని నా ప్రభా ఘనంగా మర్యాదగా జరిగించుకుంటున్నారు ప్రభా. అదే రీతిగా మా కుటుంబంలో కూడా అందరి కుటుంబాల్లో కూడా మర్యాదగా క్రమంగా జరిగించుకోవడానికి నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకోవడానికి నా ప్రభా తగు సమయం ఇచ్చినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములతో నా ప్రభా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతుండగా మీరే అధ్యక్షులై నడిపించమని యేసయ్య నామమున పేరిట ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దైవ కుమారునిగా మానవ రక్షణార్థమై పాప ప్రోక్షణ కోసం ఈ భూమి మీదకి వచ్చారు మన యేసు ప్రభుల వారు. కనుక క్రీస్తు జననం గూర్చి అనేక ప్రవచనాలు ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచించిన ప్రవక్తలు గురించి మనం ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. కొన్ని ప్రవచనాలు మనం చూద్దాం. యోధా గోత్రం నుండి క్రీస్తు వస్తాడనే ప్రవచనము ఆదికాండము 49వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. కనీక గర్భవతి కుమారుని కనును అనే ప్రవచనము యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. అలాగే యేసు ప్రభు బెత్లెహేంలో జన్మిస్తాడు అనే ప్రవచనము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో చూస్తాం. క్రీస్తు జననంలో ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు ఏ రీతిగా నెరవేరినాయో ఈ సందేశంలో మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ సందేశంలో యేసు ప్రభుల వారి యొక్క తల్లిదండ్రులైన యోసేపు మరియ గారి గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న పాటతో ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, తెరమరుగు హృదయాలు వెలుగైనవి. మరణాల చెరసాల మరుగైనది, మరణాల చెరసాల మరుగైనది. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని. దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని. నవలోక గవనాలు తెరచాడని, నవలోక గవనాలు తెరచాడని. పరలోక భవనాలు పిలిచాయని, పరలోక భవనాలు పిలిచాయని. ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారొకటొచ్చింది, పాడి పంటల పశువుల సాలన బోయల చేసింది. ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారొకటొచ్చింది, పాడి పంటల పశువుల సాలన బోయల చేసింది. ఆ జన్మమే ఒక మర్మమై, ఆ బంధమే అనుబంధమై. ఆ జన్మమే ఒక మర్మమై, ఆ బంధమే అనుబంధమై. సుధా మధుర కిరణాల అరుణోదయం,
కరుణామయుని శరణు తరుణోదయం, సుధామధుర కిరణాల అరుణోదయం. కరుణామయుని శరణు తరుణోదయం, తెరమరుగు హృదయాలు వెలుగైనవి, తెరమరుగు హృదయాలు వెలుగైనవి. మరణాల చెరసాల మరుగైనది, మరణాల చెరసాల మరుగైనది. సుధామధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. హల్లెలూయా. దైవకుమారునిగా యేసుక్రీస్తు మానవ రక్షణార్థమై పాప ప్రోక్షణ కోసం ఈ భూమి మీదకి వచ్చారు అని మనం మాట్లాడుకున్నాం కదా. నిజంగా మానవ రక్షణార్థమై పాప ప్రోక్షణకై, నీ పాపం కోసం, నా పాపం కోసం, నీ రక్షణ కోసం, నా రక్షణ కోసం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చారు. ఏ రీతిగా వచ్చారో ఇక్కడ మనం చూడబోతున్నాం. ఇప్పుడు క్రీస్తు జననం గురించి ఒక ప్రధానమైన ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకరు మరియమ్మ గారు, మరొకరు యోసేపు గారు. మరియమ్మ గారి గురించి చెప్పాలి అంటే ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయం 27వ వచనం నుండి ఇంచుమించు 47 వచనాల వరకు చూస్తే, దావీదు వంశస్థుడైన యోసేపునను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఎవరంటే దావీదు వంశస్థుడైన యోసేపును ఒక మనుషునితో ప్రదానం చేయబడిన స్త్రీ. ఆ స్త్రీయే మరియా. ఈవిడ ఒక కన్యక. ఏంటంటే ప్రవచనాలు నెరవేర్చబడుటకు ఎన్నుకోబడిన కన్యగా మనం చూస్తాం. ఇక్కడ దేవుని దయ పొందిన దయాప్రాప్తురాలుగా ఇక్కడ చూస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే దేవుని దయ పొందిన దయాప్రాప్తురాలుగా ఉంది మరియమ్మ గారు. అలాగే దేవుని తోడు కలిగిన మరీగా ఉంది. అలాగే లోకరక్షకుడు జన్మించడానికి ఎన్నిక చేయబడిన మరీగా ఇక్కడ మనం చూస్తాం. అలాగే లోకరక్షకుడు కన్యకైన మరియ ద్వారా జన్మించారనే సంగతి ఈ ప్రపంచం మొత్తానికి, దేవుని తెలుసుకున్న బిడ్డలందరికీ తెలిసే ఉన్నది. అంతము లేని రాజ్యమును పరిపాలించే గొప్ప శిశువుకు జన్మనిచ్చిన మరియా. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూసినట్టయితే పుట్టుకలో పాపము లేని శిశువుకు జన్మనిచ్చిన మరీగా మనం ఇక్కడ చూస్తాం. దేవుని మాట జరిగించుటకు ఒప్పుకుని మరీగా మనం ఇక్కడ చూస్తాం. అలాగే స్త్రీలలో ఆశీర్వదింపబడిన మరీగా మనం ఇక్కడ చూస్తాం. ప్రాణముతో ప్రభువుని గణపరిచిన మరీగా కూడా మనం ఇక్కడ చూస్తాం. తగ్గింపు కలిగిన మరీగా కూడా మనం ఇక్కడ చూస్తాం. ప్రియమైన వారలారా, మరియ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే దేవుని దయ పొంది దయాప్రాప్తురాలు అయ్యింది. దేవుని తోడు కలిగి అంతములేని రాజ్యమును పరిపాలించే గొప్ప శిశువుకి జన్మనిచ్చింది. ఆ శిశువు పుట్టుకలో పాపము లేదు అని చెప్పుకుని చదువుకుని ఉన్నాం కదా ఇక్కడ మనం. అలాగే దేవుని మాట చొప్పున జరిగించుటకు ఒప్పుకునిన మరియ ప్రభువును గణపరిచి తగ్గింపు జీవితమును కలిగిన మరియ గనుక స్త్రీలలో ఆశీర్వదింపబడిన మరియగా, అలాగే దేవుని యందు ఆనందించే మరియగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. భావి తరాలుచే ధన్యురాలు అని గుర్తింపబడింది. అసలు మరియ ఎందుకు ఇంత ప్రత్యేకం? మరియకే ఎందుకు ఇంత ప్రత్యేకం? ఎంతమందిలో మరియ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు దేవుడు అంటే, అసలు మరియ గారిని ఎందుకు దేవుడు దృష్టించారు అని మనం ఆలోచన చేయగలిగితే, లూకా సువార్త 2వ అధ్యాయము 19వ వచనం ప్రకారం చూస్తే మనము ఈవిడ దేవుని మాటలను భద్రం చేసుకుని మరియగా ఇక్కడ మనం చూస్తాం. ఏం చేసింది మరియ అంటే, ఈవిడ ఒక పవిత్రురాలు. ప్రదానం చేయబడిన తర్వాత కన్యక ఉన్న మరియా ఈవిడ. ఎందుకంటే పవిత్రురాలు గనక, ఈవిడ మంచి క్వాలిటీస్ ఉన్నాయి గనక. ఎందుకంటే దేవుని అందు ఆనందించే మరీగా, దేవుని దయ పొందిన మరీగా, దేవుడి తోడు పొందిన మరీగా, నిజంగా ఎన్ని క్వాలిటీస్ అంటే దేవుని యొక్క మాట విన్న మరీగా ఇక్కడ మనం చూస్తాం. అందుకని మరియమ్మ గారి ద్వారా యేసు ప్రభులు వారు జన్మించడం జరిగింది. ఎందుకంటే ఇంత పవిత్రత కలిగిన స్త్రీ కాబట్టే మా దేవుడు మరియమ్మ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనం చూస్తే ఏం చేసిందంటే, దేవుని మాటలను హృదయంలో భద్రమ చేసుకుని దేవుడు ఏ రీతిగా చెప్పారో ఆ రీతిగా విన్నది.
కనుక పరిశుద్ధాత్మ ద్వారా స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానువు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను అనని దేవుడు ఏ రీతిగా దూత పరిశుద్ధాత్మతో పలికి ఉన్నారో ఆ రీతిగానే నిజంగా స్త్రీలలో మరియగా ఇక్కడ చూస్తాము. కనుక మనము దేవుని మాటలను హృదయంలో భద్రం చేసుకుని మరియమ్మ గారి వలె ఉంటే కనుక చాలా పవిత్రంగా జీవిస్తే దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకుంటాడు అనే సత్యాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. ఎందుకంటే ఇది అసత్యము కాదు, ఇక్కడ సత్యం. ఇక్కడ లేఖనాలు చెప్తున్నాయి, ప్రవచనాలు ప్రవచించారు, ప్రవక్తలు ఎన్నో ముందుగానే ప్రవచించారు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనాలు ప్రవచించారు. ఎందుకంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ప్రవచనం యెషయా గ్రంథం 7:14 చూసినట్లయితే ఈయన యేసు ప్రభు బెత్లెహేంలో జన్మిస్తాడనే ప్రవచనము, యూదా గోత్రం నుండి క్రీస్తు వస్తాడనే ప్రవచనము, ఇవన్నీ ఇక్కడ నెరవేరుతున్నాయి. మరియమ్మ గారిని నిజంగా మంచిగా సెలెక్ట్ చేసుకుని మరియ గారి ద్వారా యేసు ప్రభు రావడం, మానవ రక్షణార్థమై పాప ప్రోక్షణ కోసము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చున్నారు. ఆ విషయాన్ని ప్రతి వ్యక్తి గుర్తించాలి. మానవ రక్షణ కోసము, పాప ప్రోక్షణ కోసము, పాపాత్ములైన మన కోసము ఆయన ఈ లోకానికి వచ్చారు. భూమి నుండి దేవికి దిగి వచ్చిన యేసు ప్రభుల వారిని ఈ క్రిస్మస్ రోజున మన ఇంటిలోనికి, మన హృదయంలోనికి ఆహ్వానించాలి. మరియమ్మ గారు ఏ రీతిగా వాక్యాన్ని ఆ హృదయంలో దేవుని మాటలను ఆహ్వానించిందో, భద్రం చేసుకుందో, అదే రీతిగా మనము కూడా దేవుని మాటను భద్రం చేసుకోవాలి, దేవుని ఆహ్వానించాలి. నిజంగా వాక్యాన్ని మనం గౌరవించాలి, ప్రేమించాలి. ఏ రీతిగా దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడో, గౌరవిస్తున్నాడో, ప్రేమిస్తున్నాడో అదే రీతిగా మనము కూడా దేవునిని ఆరాధించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. మరియమ్మ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చక్కగా దేవుని దయ పొందింది, దేవుని తోడు పొందింది, దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పారు. ఇన్ని చెప్పి చక్కటి కుమారునికి జన్మనిచ్చింది. ఎంత మంచి అదృష్టవంతురాలండి కన్యకైన మరియా. మంచి మరియా, అంతమందిలో మంచి ఒక ఆడపిల్ల, చాలా అందమైన మరియా, చక్కటి రూపవతి అయిన మరియా. అందములోనే రూపవతి కాదు, హృదయములో కూడా రూపవతి అనమాట. ఎందుకంటే అంత మంచి హృదయాన్ని కలిగి దేవుణ్ణి స్తుతిస్తూ పరిశుద్ధాత్మతోటి పరిశుద్ధుడైన యేసయ్యకు జననం ఇవ్వంటే సాధారణమైన విషయం కాదు, మంచి గొప్ప విషయం. ఇటువంటి విషయాన్ని మనం చక్కగా, ఇంత గొప్ప సంగతిని, ఇటువంటి గొప్ప విషయాన్ని మనం ఒక వేడుకగా, పండగ పర్వదినముగా ఈ రోజున జరిపించుకుంటున్నామంటే అది కేవలం నిజంగా దేవుడు మనకిచ్చిన మహాకృప. ఆ కృప వలనే మనం ఈ రకమైన వేడుకలను ఎన్నో జరుపుకుంటున్నాం. నిజంగా మీ ఇంట్లో, మా ఇంట్లో ఎన్నో వేడుకలు, పండుగలు, పుట్టినరోజులు, శుభకార్యాలు అన్నీ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ నిజంగా దేవుని వాక్యాన్ని మనం ఏ రీతిగా ఇష్టపడుతున్నాము, ఏ రీతిగా దాన్ని గౌరవిస్తున్నాము అనే విషయాన్ని మనం మర్చిపోయి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని దుఃఖపరిచే వారంగా ఉంటున్నాం. ఈ రోజున క్రిస్మస్ వేడుకలు అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. కొంతమంది డ్రింక్ చేస్తారు, కొంతమంది తిరుగుతారు, తాగుతారు, ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ, ఇష్టం వచ్చినట్లు దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే రీతిగా వారు నిజంగా ఎన్ని రకాలుగా చేసుకుంటూ వెళ్తున్నారంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే ఈ విషయాన్ని చెప్పాలంటే నేను చాలా దుఃఖపడుతున్నాను, వేదన పడుతున్నాను. ఎందుకంటే మనం ఇకనైనా మార్పు రావాలి, ఇకనైనా మనం మార్పు చెందాలి. ఇది పండగ వేడుక చేసుకునే క్రిస్మస్ కాదు, మన హృదయాన్ని మార్చుకునే క్రిస్మస్గా మనం మార్చుకోవాలి. మన హృదయంలోకి వాక్యాన్ని ఆహ్వానించే క్రిస్మస్గా మనం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, మీరు నేను కూడా నిజముగా ఈ క్రిస్మస్ రోజున దేవుని వాక్యానికి ఆహ్వానం పలుకుదాం. ఆ బాలయేసు ముద్దాడాలి అంటే మనం ఆయన పాదాల చెంతకు వెళ్ళవలసిందే. అప్పుడే మనం ఆయన్ని ముద్దాడే స్థితికి మనం వెళ్తాం. అంతేగాని ఒక క్రైస్తవులు మేము క్రిస్మస్ వేడుకలు చేసుకుంటాం, క్రిస్మస్కి మేము ఇన్ని వేల మందికి భోజనాలు పెడతాం, ఇన్ని వేల మందికి బట్టలు ఇస్తున్నాం, ఇన్ని వేల మందికి ఎన్నో చేస్తున్నామని చెప్తున్నారే. నిజంగా అదంతా చూస్తుంటే వాళ్ళ హృదయంలోకి దేవుడు ఎంత మాత్రం ఉండడు, వాక్యం ఎంత మాత్రం ఉండదు. కానీ అనేకమైన వేషాలతోటి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ ఇది గొప్ప, మేము గొప్ప, ఆ గొప్ప, ఈ గొప్ప చెప్పుకుంటున్నారే. కానీ ప్రియమైన వాళ్ళారా, ఏదో ఒక రోజున దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఆ లెక్క కోసం మనం సిద్ధపడి ఉండాలి. యెహోవా తండ్రి ఎందుకు దేవుడిని ఈ లోకానికి పంపారంటే మానవ రక్షణార్థమై పాప ప్రోక్షణ కోసం ఈ లోకానికి పంపి ఉన్నారు. ఎక్కడ పాప ప్రోక్షణ జరుగుతుంది, మానవ రక్షణ ఎక్కడ జరుగుతుంది అంటే నిజంగా వేళ్ళతో లెక్క పెట్టాలి.
ఎవ్వరికీ రక్షణ లేదు. ఎవ్వరికి కూడా అందరూ పాపం చేస్తున్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన వారలారా, ఈ పండుగ శుభవేళ ఈ రోజున మీతో మనవి చేసేది ఏమిటంటే, ఎన్ని వేడుకలు చేసినా, ఎన్ని ఘనకార్యాలు చేసినా, ఒకవేళ ఎన్ని బహుమతులు మీరు ఇచ్చినా, క్రీస్తును గనుక మన హృదయంలోనికి ఆహ్వానించకపోతే ఈ పండగ వృధా. కనుక తస్మాత్ జాగ్రత్త. మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మనము మరియ గారి వలె ఆయన మాటలకు లోబడి విధేయత చూపి క్రమశిక్షణగా ఆయన నా హృదయంలోనికి ఆహ్వానించకపోతే మనం దేవుని బిడ్డలం ఎలా అవుతాం? అవము కదా. దేవుని బిడ్డలం మనం కాదు. దేవుని బిడ్డలం అవ్వాలంటే ఒక మరియమ్మలాగా హృదయములోనికి వాక్యాన్ని ఆహ్వానించాలి. దేవుని మాటల్ని భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకున్న రోజునే మనం ఆయన బిడ్డలం అవుతాం. నిజమైన క్రైస్తవులం అవుతాం. కనుక నిజమైన క్రైస్తవులుగా అవ్వడానికి ఈ వేడుకను ఈ రోజు నుంచే మనం ప్రయత్నిద్దాం. ఎన్నో వస్తున్నాయి, వెళ్తున్నాయి, పోతున్నాయి. కానీ ఈ పండుగ అయితే కనుక ఒక స్పెషల్గా ఉండాలి మనం. ఆ స్పెషల్ ఏంటంటే హృదయంలోనికి దేవుని వాక్యాన్ని ఆహ్వానించాలి. మంచి పవిత్రురాలుగా, స్త్రీలలో ఆశీర్వదింపబడిన స్త్రీగా మనం ఇక్కడ మరియమ్మ గారిని మనం చూస్తాం. అలాగే తగ్గింపు జీవితము కలిగిన మరియగా కూడా మనం ఇక్కడ చూస్తాం. ప్రాణముతో ప్రభువుని ఘనపరిచిన మరియగా కూడా మనం ఇక్కడ చూస్తాం. ఎందుకంటే ఎంతోమంది ప్రాణముతో ఘనపరచకుండా, ఆత్మతో ఘనపరచకుండా, కేవలం పెదవులతో స్తుతిస్తూ మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ వేషధారుల వలె ఉన్న వారి కోసము దేవుడు స్త్రీని ఆధారంగా మనకి చూపిస్తున్నారు. ఎంతో పవిత్రురాలు కనుకే మంచి లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. ఒక రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. కనుక దేవుని యందు సంతోషించింది కూడా మరియా. చదువుకున్న దాన్ని బట్టి లోకసువార్త 1:48 దేవుని యందు ఆనందించే మరియగా కూడా ఇక్కడ చూస్తాం. అలాగే దేవుని కనికరాన్ని, దీనత్వాన్ని గుర్తించి గ్రహించిన మరియా కూడా ఇక్కడ చూస్తాం. భావి తరాలచే ధన్యురాలు అనిపించుకుని గుర్తించబడిన మరియా కూడా మనం ఇక్కడ చూస్తాం. ప్రియమైన వారలారా, ఒక ధన్యురాలు అనిపించుకోవాలి అంటే ఎంతో ధనీకరమైన జీవితాన్ని జీవిస్తే తప్ప ధన్యురాలు అనరు దేవుడు. మన జీవితానికి చాలిన దేవుడు మనల్ని ధన్యురాలు అని అన్నారంటే ఎంత గొప్ప విషయమో తెలుసా. నా మట్టుకైతే నేను చాలా ఆ విషయాన్ని నేను అనిపించుకోవాలని చాలా తాపత్రయపడుతూ ఉంటాను. మీ మట్టుకు మీరు తాపత్రయపడుతూ ఉంటారు. కానీ అది అందరికీ అవకాశం దక్కలేదు. కేవలం ఎందుకంటే హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకున్న వారికే, వాక్యము ద్వారా ప్రవర్తించే వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రియమైన వారలారా, హృదయంలోనికి మరియ గారి వల్లే హృదయంలోనికి వాక్యాన్ని ఆహ్వానిద్దాం. దీనత్వం కలిగి ఉందాం. దేవుని యొక్క దయ పొందుదాం, కనికరాన్ని పొందుదాం. మంచి మంచి ఈవుల్ని మనం దేవుని కొరకు సంపాదించి పెట్టాలి. ఏంటంటే ఈ క్రిస్మస్ రోజున అన్యజనుల ఎదుట వెలుగుగా మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి? క్రీస్తు తెలియని వారికి క్రీస్తుని తెలియపరచాలి. ఎందుకంటే ఇదిగో లోకరక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నాడు. ఏంటంటే ఒక కన్యకైన మరియా గర్భం ద్వారా వచ్చాడు. యోసేపు గారి ద్వారా ప్రదానం చేయబడిన కన్యకకు ఈయన జన్మించారు. ఆవిడలో ఏ పాపం లేదు, పవిత్రురాలు. కనుకనే మా దేవుడు పవిత్రుడు, పాపము లేనివాడు, మంచి దేవుడు. కాబట్టి అందరికీ ప్రభువు, మన జీవితాలకి సరిపడిన దేవుడు అని సువార్త ప్రకటించే స్త్రీలుగా, ప్రకటించే బిడ్డలుగా, విశ్వాసులుగా మనం ఉండాలి. ఆ రీతిగా ఉండడానికి మరియమ్మ గారిలాగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. నిజంగా దేవుని మాటలను హృదయంలో భద్రం చేసుకున్న మరియ వలె మనందరము ఈ క్రిస్మస్ రోజున ఉండడానికి ప్రయత్నిద్దాం. అందుకే దేవుడు కన్యకైన మరియను సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకొకరు ఉన్నారు. ఎవరు? తండ్రి గారైన యోసేపు. తండ్రి గారైన యోసేపు గురించి చెప్పాలంటే యోసేపు దేవుని కొరకు ఎంతో త్యాగం చేశాడు. ఏనీ త్యాగాలు చేశారు ఇక్కడ చూద్దాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించును. ఎవరైనా ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైన ఏంటంటే రేఖము కాక మునిపే, అనగా పవిత్రమైన జీవితం కలిగిన వాడైనా యోసేపు నీతిమంతుడు. అలాగే దేవుని పిలుపుకు లోబడినవాడు, భార్యను అవమానపరచనొల్లక ఉండినవాడు. అలాగే భార్యను విడనాడాలి అనే ఆలోచన కూడా కలిగినా అలా చేయలేదు.
అలా చేయక దేవుని మాటకు విధేయత చూపాడు. ఎక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం ఎక్కడ చూసారా ప్రియులారా? దేవుని పిలుపుకు లోబడి భార్యను అవమానపరచనొల్లని వారిగా భార్యను విడనాడాలి అనే ఆలోచన కలిగిన అలా చేయక దేవుని మాటకు విధేయత చూపించిన వారుగా చూస్తాం. ఇక్కడ స్వప్నమందు ప్రభువాకు దూత ద్వారా పొందిన వారుగా మనం ఇక్కడ చూస్తాం. క్రీస్తు పుట్టుకలో పాత్రగా వాడబడిన వారు, క్రీస్తు పుట్టుక కొరకు పాత్రగా వాడబడ్డారు. అలాగే క్రీస్తు పుట్టుక కొరకు ప్రభు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిన వారుగా చూస్తాం. అక్కడ స్వప్నమందు ప్రభు వాక్కు దూత ద్వారా పొందినవాడుగా మనం ఇక్కడ యోసేపుని చూస్తాము. క్రీస్తు పుట్టుక ప్రపంచానికి అత్యవసరమని గ్రహించిన వాడుగా ఇక్కడ మనం యోసేపుని చూస్తాము. ఇక్కడ మత్తయి సువార్తలో పదే పదే దేవుని యొక్క ప్రత్యక్షణ పొందినవాడుగా కూడా మనం చూస్తాము. భార్యని అవమానపరచనొల్లక తల్లిని శిశువుని జాగ్రత్తగా చూసుకున్నాడు. అలాగే ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు నెరవేర్చబడుటకు ప్రభు చేత వాడబడినవాడు యోసేపు. ఈ యోసేపు ద్వారా నిజంగా తన ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తన భార్య ఇలా కన్యక కదా, గర్భం దాల్చడం ఏంటి, ఇలా ఎందుకు అవుతుంది, ఇలా ఏంటి, ఇదేంటి గందరగోళం అని ఆలోచన చేస్తూ ఒక లోకస్తుడిలాగా ఆలోచిస్తే అక్కడ ఎంత భయంకరమైన పరిస్థితిని, మానసిక క్షోభని ఎదుర్కొంటాడో యోసేపు గారు మనం ఆలోచన చేస్తే కనుక చాలా కండిషన్లో ఒక సీరియస్ కండిషన్లో తన హృదయం ఉంటుంది. అయినప్పటికీ తను ఏమి ఆలోచించక నిజంగా దూత ద్వారా పలికిన మాటను బట్టి లోబడి భార్యను అవమానపరచనొల్లక చక్కగా హక్కును చేర్చుకుని తల్లిని బిడ్డని క్షేమంగా ఉంచి ఆయనకి యేసు ప్రభుల వారికి పేరు పెట్టి, యేసు అని పేరు పెట్టి ఆయన తల్లిని శిశువుని జాగ్రత్తగా చూసుకున్నాడు. అలాగే కుమారుడికి ఏమని పెట్టారు పేరు? యేసు అని పేరు పెట్టారు. యేసు అని పేరు పెట్టి తర్వాత అలా ఊరుకోలేదు. నిజంగా దేవుడు చెప్పిన పని చేసి యేసు అని పేరు పెట్టి యేసుని ఎత్తుకుని స్తుతించిన వాడుగా యోసేపును మనం చూస్తాం. యేసును ఎత్తుకుని ముద్దాడి చక్కగా స్తుతించారు. అలాగే హృదయంలో వాక్యాన్ని భద్రము చేసుకున్న మరియా గర్భం ద్వారా జన్మించి అలాంటి మంచి త్యాగాలు చేసిన యోసేపు గారు మన యేసు ప్రభుల వారికి తండ్రిగా ఉన్నారు ఇక్కడ. కనుక మనం ఆలోచన చేస్తే యేసపు గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి దేవుడు అంటే ఈయనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటో మనం ఇక్కడ చూసాం. ఎందుకంటే ఒక త్యాగశీలిగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆమెని తాకకుండా ఎట్లా గర్భం వస్తుంది అనేది మానవ సహజంగా ఆలోచిస్తే అది చాలా తప్పిదం అవుతుంది. అలాంటి తప్పిదాన్ని ఆ యొక్క కన్యకని ఇబ్బంది పెట్టుకోకుండా దేవుడు దూత ద్వారా మాట్లాడిన మాటకి లోబడ్డాడు. అలాగే దేవుని మాటకు లోబడి విధేయత కూడా చూపించాడు. విధేయత చూపించి అతను ఎందుకు విధేయత చూపించాడు అని అంటే అసలు యోసేపు గారు నీతిమంతుడు, దేవుని పిలుపుకు లోబడినవాడు. అక్కడ మరియమ్మ గారు దేవుని పిలుపుకి లోబడింది. ఆవిడ కూడా విధేయురాలు, ఆవిడ కూడా ధన్యురాలు. తల్లి ధన్యురాలు, తండ్రి ధన్యుడు. ఎందుకంటే ఆవిడ విధేయత చూపించింది, ఈయన విధేయత చూపించారు. ఈ నిజంగా ఈ గొప్ప తల్లిదండ్రులుగా వీరిరువురు యేసుకు తల్లిదండ్రులుగా జన్మనివ్వడం అనేది నిజంగా చాలా ధన్యకరమైన జీవితం. ఇటువంటి జీవితాన్ని మరియమ్మ గారికి యోసేపు గారికి కలిగించిన నిజంగా దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకోవాలి. నిజంగా వాళ్ళు ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎంత మనస్ఫూర్తిగా కాదు, ఎందుకంటే వాళ్ళ హృదయంలో వాక్యాన్ని దాచుకున్నారు. అలాగే యోసేపు ప్రియ విశ్వాసులారా, ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. అసలు దేవుని కొరకు యోసేపు ఎన్ని త్యాగాలు చేశారో విన్నారు కదా. ఇప్పుడు ఎందుకు ఇన్ని త్యాగాలు చేశాడు అని అంటే నీ పాపం కొరకు, నా పాపం కొరకు, మానవ రక్షణార్థమే దేవుడు భూమి మీదకి రావాలి కనుక అందుకనే దేవుడు ఈ జంటని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ జంట ద్వారా లోకరక్షకుడు రావాలి అని నిర్ణయించుకుని ఈ మరియ గారిని యోసేపు గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు యోసేపు గారు ఎన్ని త్యాగాలు చేశారో చూశారు కదా. మరి మీరు నేను క్రీస్తు కొరకు ఎన్ని త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అది ఆలోచన చేయాలి. నిజంగా దేవుని కొరకు త్యాగాలు చేసేవారుగా ఉన్నామా, లేక దేవుని కొరకు మోసాలు చేసేవారుగా ఉన్నామా? ఎలా ఉన్నాం?
హృదయం ఎలా చేయి ఉంచుకుని మాట్లాడితే అసలు దేవుని కొరకు త్యాగాలు చేస్తున్నామా, మోసాలు చేస్తున్నామా, ఏం చేస్తున్నాం అనేది ప్రతి వ్యక్తికి అర్థం అవ్వాలి, ప్రతి విశ్వాసికి అర్థం అవ్వాలి. ఎందుకంటే లేస్తే పాపం, మాట్లాడితే అబద్ధం, చూస్తే మోసం, అన్ని మోసాలు, దగాలు, పాపాలు ఇవే చేస్తారు. కానీ మేము దేవుని బిడ్డలం, మేము క్రీస్తు బిడ్డలం, మేము యేసు జననాన్ని ఘనంగా చేసుకునేవారం అంటారే, అది చాలా తప్పు. ఎందుకంటే తప్పు కాదు అని కొద్దిమంది అంటారు. ఎందుకంటారంటే దేవుడు నన్ను చూడొచ్చాడేంటి, ఇంత ప్రపంచంలో నన్ను చూస్తాడేంటి అని అన్నారు ఒక ఆయన, అని అంటది ఇంకొక ఆమె. కానీ అది తప్పు. దేవుడు ప్రపంచాన్ని మొత్తం ఎవరి కోసం వచ్చారు? దేవుడు ప్రపంచ మానవ రక్షణార్థమై, పాప ప్రోక్షణ కోసం ఈ లోకానికి వచ్చారు. ప్రపంచ మానవ రక్షణార్థమై ప్రపంచ మానవ రక్షణార్థమై దేవుడు వచ్చినప్పుడు ప్రపంచాన్ని దేవుడు దేవుడు చూస్తాడు. కనుక నిన్ను నన్ను దేవుడు దృష్టిస్తారు. మరియమ్మని యోసేపుని దృష్టించి వారిద్దరిని సెలెక్ట్ చేసుకుని దూత ద్వారా, స్వప్నం ద్వారా దేవుడు మాట్లాడిన మాటలను బట్టి లోకరక్షకుడి లోకానికి తీసుకొచ్చారే, మరి మిమ్మల్ని మీతోనూ నాతోనూ దేవుడు మాట్లాడతాడు. ఆ విషయం అందరూ నమ్మాలి. ప్రతి విశ్వాసి, ఈ గ్రంథాన్ని చదివే ప్రతి వ్యక్తి కూడా ఈ మాట నమ్మాలి. ఈ గ్రంథమే దేవుడు, ఈ వాక్యమే దేవుడు. తెలుసు కదా మనకి వాక్యమే దేవుడై ఉండనని. కనుక మనము ఈ రోజున క్రీస్తు జననాన్ని ఘనముగా జరుపుకునే భక్తులుగా ఉన్నామా, ఈ వేడుకల్ని వాడుకగా చేసుకునే భక్తుల్లాగా ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుంటే గనుక ఇక్కడ మరియమ్మ గారు హృదయంలోనికి వాక్యాన్ని తీసుకువెళ్ళింది. అలాగే యోసేపు గారు దేవుని కొరకు, లోకరక్షకుడు లోకానికి రావడానికి కొరకు త్యాగాలు చేశారు. ఇప్పుడు మీరు నేను ఏ త్యాగాలు చేయబోతున్నాం? హృదయంలో వాక్యం ఉంచుకున్నామా, త్యాగాలు చేస్తున్నామా అని ఆలోచన చేస్తే ఎవరికాళ్ళే ఆత్మపరిశీలన చేసుకుందాం. నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు, ఎవరికాళ్ళే చేసుకుందాం. ప్రియమైన వారలారా, నిజంగా దేవుడు కోరుకున్నది ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థ హృదయము కలిగి నన్ను సేవించండి అన్నారు. పూర్ణ హృదయంతో సేవించండి. పూర్ణ హృదయంతో సేవించారు కాబట్టే యోసేపు మరియమ్మ గారు సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు. నిజంగా వాళ్ళ మనవలు, వాళ్ళ త్యాగాలు, విధేయత చూపించే విధానం దేవుడికి నచ్చింది. అలాగే మీరు చేసిన త్యాగాలు, మీరు చూపించే భక్తి విధానం దేవునికి నచ్చాలంటే మనం ఏం చేయాలి అనేది ఈ పండుగ వేళ ఆత్మ పరిశీలన చేసుకుంటే నిజమైన వేడుక చేసుకున్నట్లే. ప్రియమైన విశ్వాసి, ప్రియమైన అమ్మ, చెల్లి, మీకు నేను చేతులు మనవి చేసి చెప్తున్నాను, పాపినైనా క్షమిస్తాడు కానీ వేషధారణని క్షమించడు. కనుక వేషధారణ వల్లే మీరు ఉండొద్దు. పవిత్రమైన జీవితం కలిగి మనం ఉండాలి. ఈ శుభవేళ మనము తీర్మానం ఏం చేసుకుందామంటే, అపవిత్రమైన జీవితం నుండి నాకు విడుదల కావాలి, పవిత్రమైన జీవితం మాకు కావాలి. యోసేపు వలె, మరియమ్మ గారి వలె మేము పవిత్రంగా జీవించాలి. ఇటువంటి పవిత్రత కలిగి మీ తోడు మాకు కావాలి, మీ దయ మాకు కావాలి ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే నిజమైన క్రిస్మస్ వేడుకలు మనం జరుపుకున్నట్లు అవుతుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభుల వారిని మనం కోరుకునేది ఏంటంటే, ప్రభువా నీ మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నాం, మేము ఎట్టి పరిస్థితుల్లో వెనుక కానీ ప్రక్క కానీ చూడకూడదు, నీ నీతి మార్గంలోనే మేము నడవాలి అని ప్రార్థన చేయగలిగితే దేవుడు కూడా ఆ నీతి మార్గాన్ని ఇష్టపడతాడు. ఆ ఇష్టమే మీ కుటుంబాన్ని శ్రేయస్సు, మీ కుటుంబానికి రక్ష. కనుక ఈ క్రిస్మస్ దినాన, ఈ వేడుకలో మనం ఏం నిర్ణయించుకోవాలి? హృదయములో వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. అదే రీతిగా యోసేపు వలె త్యాగాలు చేయడానికి సిద్ధపడాలి. త్యాగాలంటే యోసేపు గారు ఎలా చేశారో అలా చేయాలి త్యాగాలు. అటువంటి గొప్ప త్యాగాలు చేసి మనం ఒక వ్యక్తిని క్షమించేవారుగా మనం ఉండాలి. ఒక వ్యక్తిని హక్కును చేర్చుకునేవారుగా మనం ఉండాలి. ఒక వ్యక్తిని ప్రేమించేవారుగా మనం ఉండాలి. ఎవరా వ్యక్తి అంటే, పాపములో ఉన్న వ్యక్తుల్ని మనం ప్రేమించాలి.
మనం పాపంలో ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు కదా, ప్రేమించే కదా మానవ రక్షణార్థమే పాప ప్రోక్షణకి ఈ లోకానికి వచ్చారు దేవుడు. కనుక మీరు ఆలోచన చేస్తే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, హక్కును చేర్చుకునే దేవుడు. ఈ క్రిస్మస్ వేడుక రోజున ఈ మంచి సందేశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు మహాకృప ఉచితమైన ప్రేమ నా పట్ల చూపించినందుకు నేను ధన్యురాలిని. లోకాలలో పాప శోకాలలో ఏకాకిలా బ్రతుకు అవివేకులా, లోకాలలో పాప శోకాలలో ఏకాకిలా బ్రతుకు అవివేకులా, క్షమా హృదయ సహనాలు సమపాలుగా, క్షమా హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలే స్థిరాస్తిగా, ప్రేమానురాగాలే స్థిరాస్తిగా, నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు, నిత్య సుఖాలకు జీవ జలాలకు పెన్నిది ఆ ప్రభువు. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు, నిత్య సుఖాలకు జీవ జలాలకు పెన్నిది ఆ ప్రభువు. నిన్ను కావగా నిరుపేదగా జన్మించగా ఎల పండుగ, నిన్ను కావగా నిరుపేదగా జన్మించగా ఎల పండుగ, సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం, సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం, తెరమరుగు హృదయాలు వెలుగైనవి, తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనది, మరణాల చెరసాల మరుగైనది, సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి మరొకసారి నీ కొందనాలు ప్రభా, స్తోత్రాలు నాయన. ఇదిగో నా ప్రభా నాయన, క్రీస్తు జననం రోజున నా ప్రభా వేడుక రోజున నా తండ్రి తల్లిగారు మరియా మరి తండ్రి యేసేపు గురించి తెలుసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కొందనాలు ప్రభా, స్తోత్రాలు. ఈ మోక్ష సందేశాల ద్వారా నా ప్రభా అనేక మంది నా ప్రభా సమస్యల కొరకు ప్రార్థన, కుటుంబాల కొరకు ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. వారందరి కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. పేరు పేరున దీవించండి నా ప్రభా, వారి సమస్యలన్నిటినీ తీర్చిన ప్రభా. ఈ శుభవేళ నా ప్రభా నాయన ప్రతి గృహాన్ని దర్శించిన నా ప్రభా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించిన ప్రభా. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రభా, వారందరికీ రావాల్సిన మేలుని తీసుకురండి నా ప్రభా. ఈ శుభవేళ నా ప్రభా మీరు ఆశీర్వాదాలతో నింపండి నా ప్రభా. మరి గారి వల్ల హృదయాన్ని వాక్యం నుంచుకుని నా ప్రభా వాక్యాన్ని నా ప్రభా హృదయంలో మేము భద్రం చేసుకోవాలి నా ప్రభా. నాయన యోసేపు వలె త్యాగాలు చేయాలి నా ప్రభా. యోసేపు ధర్మశాస్త్రాన్ని నా ప్రభా పాటించాడు నా ప్రభా. ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్లే నా ప్రభా అంత విధేయత చూపించగలిగాడు, అంత పవిత్రముగా అంత నీతిమంతుడిగా ఉండగలిగాడు ప్రభా. మా జీవితాలు కూడా మేము నా ప్రభా నీ యందు విధేయత చూపించి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ నా ప్రభా మేము కూడా ఆ రీతిగా నా ప్రభా మంచి నీతిమంతులుగా మేము ఉండడానికి సహాయం దయ చూపించండి నా ప్రభా. నాయన ఇదిగో నా తండ్రి ముఖ్యంగా నా ప్రభా నాయన ఈ పండగ శుభవేళ నా ప్రభా ప్రతి ఒక్కరిని నా ప్రభా మీరు దర్శించండి నా ప్రభా. నా ప్రియమైన నా తండ్రి నీ కొందనాలు ప్రభా. నాయన వాడుకలా వేడుకలా మేము చేసుకోకుండా నా ప్రభా నాయన హృదయంతో నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ వాక్యాన్ని ఆహ్వానించి నాయన ఎంతమందికి క్రీస్తు తెలియదో వారిలో కొద్ది మందికైనా ఒక్కరికైనా మేము స్వార్థ ప్రకటించే బిడ్డలుగా మీ విశ్వాసులుగా మేము ఉండాలని ప్రార్థన చేస్తున్నాను నా ప్రభా. మా మనవులు నా ప్రభా మా విజ్ఞాపనలు అన్నీ మీరు నా ప్రభా ఆలకించి నా ప్రభా మీరే మాకు ప్రతిఫలం దయచేయమని నీ కృపా కనికరంతో మమ్మల్ని నింపుకోమని నాయన ఈ కొద్ది స్తుతి ప్రార్థన యేసయ్య నామము పేరిట ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఉండును గాక. ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలండి.